ओम शांति। आज हम सब के लिए ये बहुत ही खुशी की बात है कि विशेष आज के दिन हमारे सम्मुख प्राण प्यारे अव्यक्त मूर्त बाप दादा की अति स्नेही अथक सेवाधारी हम कह सकते हैं और विशेष सर्व दाताओं की पालना में पलने वाली अति आदरणीय अति श्रद्धेय आज कर्नाटका बैंगलोर से हमारे सम्मुख आज अमृता दीदी जी बैठी हुई हैं। इसलिए दीदी जी इस सुंदरगढ़ डिस्ट्रिक्ट की धरती पर सर्व ब्राह्मण आत्माओं की तरफ से आप सबको आपको विशेष करके दीदी जी एक हाथ की ताली से स्वागत है, स्वागत है, स्वागत है। आज दीदी जी विशेष करके काफी भाई बहने YouTube में भी बैठे हैं और उसके सहित ऑनलाइन जो चल रहा है जूम में भी क्लास में आज बैठे हैं। बहुत सारी भाई बहनें जो हैं आपको बहुत अच्छी तरह से बहुत नज़दीक से जानते हैं और काफ़ी भाई बहनें जो कि आज पहली बार आपको आज दर्शन करने के लिए उनको मिल रहा है। इसलिए संक्षिप्त रूप में मैं सबको ये परिचय देना चाहती हूँ दीदी जी का कि आप सब जोनल इंचार्ज ऑफ बीबीपुर सब जोन के हैं। श्रीमत है वो क्या है? क्योंकि हर वक्त सर्विसेबल बच्चे तो सभी ब्राह्मण कुलभूषण है, लेकिन जितना उस स्थापना के कार्य में हम सफल होना है तो सारी दुनिया को बाबा कहते भूल जाओ। इस पुरानी गंदी दुनिया के साथ दिल नहीं लगाओ। स्थापना कार्యంలో మనం సఫలం కావాలి అంటే ఈ పైన మనసు పెట్టుకోకూడదు, అన్ని మర్చిపోవాలి. మరి బాబా ఏ శ్రీమతం ఇస్తారో శ్రీమతం అనుసారంగా మనం అడుగు పెట్టాలి. ఎప్పుడు చెకింగ్ చేసుకోవాలి. మనం సఫలతని పొందాలి అంటే శ్రీమతం అనుసారంగా మనం అడుగు వేస్తున్నామా?
అని చూసుకోవాలి. అప్పుడే మనం సేవలో సఫలతని పొందగలము. శ్రీమతం అనుసారంగా నడుచుకోవడము అంటే శ్రీమతానికి, మన యోగానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మరి దాది జీవితంలో నేను చూశాను. ఎప్పుడు బాబా శ్రీమతం అనుసారంగా ఆజ్ఞాకారిగా ఉన్నారు. ఇప్పుడు మనం మన ప్రియమైనటువంటి బాబా దీనిపైన ఎంత లోతుగా వివరించారు అనే విషయాన్ని మనం విందాము మురళి నుండి. ఓం శాంతి. మధురమైనటువంటి పిల్లలు, మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి అంటే మరి ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూసినా బుద్ధి యోగాన్ని ఒక తండ్రితోనే జోడించాలి. మనకి ఇక్కడ ప్రభావాలు ఏమీ ఉండకూడదు కాబట్టి బాబాతో ఎప్పుడూ మనం కనెక్ట్ అయి ఉండాలి. ప్రశ్న: కొత్త ప్రపంచ స్థాపన కొరకు నిమిత్తమైనటువంటి పిల్లలకు బాబా నుండి ఏ డైరెక్షన్ లభించింది? జవాబు: పిల్లలు, మీకు ఈ పాత ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. ఈ పాత ప్రపంచం పైన మనస్సును పెట్టుకోకూడదు. శ్రీమతానికి విరుద్ధమైనటువంటి కర్మలేవి చేయట్లేదు కదా అని మనల్ని మనమే చూసుకోవాలి. ఆత్మిక సేవకు నిమిత్తంగా ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము, పరిశీలించుకోవాల్సినటువంటి విషయము. మేము శ్రీమతానికి విరుద్ధంగా ఏ కర్మలో చేయడం లేదు కదా, మరి ఆత్మిక సేవ చేయడానికి నిమిత్తంగా ఉన్నామా లేదా, ఈ విషయాన్ని మనం చెక్ చేసుకో. మరి ఒకే చోట రెండు ఉండవు కదా, పాతది కొత్తది ఉండదు. మరి కొత్త ప్రపంచానికి మనల్ని మనం కొత్తగా తయారు చేసుకోవాలి అంటే ఇది కొత్త జ్ఞానము. బాబా యొక్క ప్రతి పాయింట్, జ్ఞానం యొక్క ప్రతి లైను కూడా శ్రీమతము. మరి గీతా జ్ఞానము కూడా శ్రీమతమే. ప్రతి క్షణానికి కూడా శ్రీమతం. మరి శ్రీమతం పైన నేను ఎంతవరకు ఏకరసంగా నడుచుకుంటున్నాను, దీన్ని పరిశీలించుకోవాలి. పాట: భోలానాథుడి కంటే అతీతమైనటువంటి వాళ్ళు, భోలానాథ్ సే నిరాలా అని హిందీ పాట. ఓం శాంతి. మరి ఇంకా ఇప్పుడు పాటలు వినే అవసరం అయితే ఉండదు. ఎక్కువగా భక్తులే పాటలు పాడుతూ ఉంటారు. మరి ఈ విద్య కూడా చదువుకుంటున్నాము. ఈ పాటలు కూడా విశేషంగా మన కొరకే, పిల్లల కొరకే తయారు చేయబడ్డాయి. మరి తండ్రి మన భాగ్యాన్ని ఉన్నతంగా చేస్తున్నారు అని పిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు మనము తండ్రినే స్మృతి చేయాలి. దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. మరి చార్ట్‌ను కూడా చూసుకోవాలి. జమ అవుతుందా లేకపోతే నష్టం కలుగుతుందా? ఈ చెకింగ్ చార్ట్ చాలా ముఖ్యమైనటువంటి విషయము. మరి జమ అవుతుందా లేకపోతే నష్టం కలుగుతుందా? నష్టం కలుగుతుంది అంటే చార్ట్ సరిగ్గా లేదు అంటే నష్టం కలుగుతుంది అని అర్థము. మరి నాలో ఎటువంటి లోపాలు లేవు కదా, నా భాగ్యానికి నష్టం కలిగించేలాగా ఏమైనా లోపాలు ఉంటే మరి వాటిని నేను తొలగించుకోవాలి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి.
ఒక్క బాబాని తప్పించి ఇంకెవరిని కూడా స్మృతి చేయకపోతేనే మనం లక్ష్మీనారాయణలుగా అవ్వగలము. లక్ష్మీనారాయణలుగా అవ్వడానికి బాబా కండిషన్ చెప్తున్నారు. ఒక్క బాబా తండ్రిని తప్పించి ఇంకెవరిని స్మృతి చేయకూడదు. మరి గుణాలు కూడా ధారణ చేయాలి. ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా సరే బుద్ధి యోగం బాబా ఒక్కరితో జోడింప చేయాలి. ఆత్మలైనటువంటి మనకి తండ్రి నుండి ఆజ్ఞ లభించింది. మరి ఆజ్ఞ ఏంటి అంటే బాబా చెప్తున్నారు, ఒక్క నా పైన తప్పించి మరి ఇతరులు ఎవ్వరిపైన మనస్సు పెట్టుకోకండి, దైవీ గుణాలని ధారణ చేయండి. ఇది బాబా నుండి లభించినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు చూస్తూ వింటూ కూడా ఒక్క బాబానే స్మృతి చేయాలి. మరి కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. దైవీ గుణాలని ధారణ చేయాలి. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయని బాబా చేస్తున్నారు. మనం మళ్ళీ వెళ్ళి రాజ్యంలో మొదటి నంబర్ తీసుకోవాలి. రాజ్య పదవి నుండి మనం క్రిందకి అంటే ప్రజల్లో కూడా ఇంకా కిందకి వెళ్ళిపోయేలాగా ప్రజలుగా కాకూడదు అని బాబా చెప్తున్నారు. రాజ్య పదవిని పొందాలి. కాబట్టి మీరు స్వయం చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి బాబా తప్పించి ఇంకెవరూ కూడా ఈ విషయాల్ని మనకి అర్థం చేయించలేరు. మరి తండ్రిని, టీచర్‌ని స్మృతి చేస్తూ ఉంటే మనకి ఎటువంటి శిక్షలు లభించకూడదు. మరి మనం ఏ శిక్షలు అనుభవించకూడదు అనే భయం కూడా మనకి ఉంటుంది. పాపకర్మలు చేయడం వలన శిక్షలు అనుభవించవలసి ఉంటుందని భక్తిలో కూడా భావిస్తారు కదా! మరి భక్తిలో కూడా భావిస్తూ ఉంటారు. ఆ భయం ఉంటుంది. పాపకర్మలు చేస్తే శిక్షలను అనుభవించాలి అనేటువంటి భయం ఉంటుంది. మరి బాబా ధర్మరాజు కదా! మరి బాబాకు కూడా మనం భయపడాలి. మరి శిక్షల నుండి విడిపించుకోవడానికే బాబా శిక్షణ ఇస్తారు, శ్రీమతాన్ని ఇస్తారు. శ్రీమతం ద్వారానే మనం శ్రేష్టంగా అవుతామని పిల్లలకి తెలుసు. మరి శ్రీమతానికి విరుద్ధంగా మనం ఏమీ చేయడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఏ విషయం అయితే మనకి మంచిగా అనిపించదో అలాంటి పనులు అది మనం చేయకూడదు. శ్రీమతానికి విరుద్ధంగా ఏ పని కూడా చేయకూడదు. ఏ కర్మ కూడా చేయకూడదు. ఇప్పుడు మీరు మంచి చెడులని బాగా అర్థం చేసుకున్నారు కదా! మరి ముందర మనకి కూడా అర్థమయ్యేది కాదు. మంచి ఏది, చెడు ఏది అని. మరి జన్మాంతరాలకు మనం చేసేటువంటి కర్మలు అకర్మలుగా అయ్యే విధంగా ఇప్పుడు మనం కర్మలు చేయడం నేర్చుకుంటూ ఉన్నాము అని బాబా చెప్తున్నారు. ఈ సమయంలో మరి అందరిలోనూ కూడా 5 భూతాలు 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. మరి ఇప్పుడు మనం బాగా పురుషార్థం చేసి కర్మాతీతులుగా కావాలి. దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. మరి సమయం ఇంకా సున్నితమైనటువంటి నాజూకుగా ఉండేటువంటి సమయం రానుంది.
ప్రపంచం ఇంకా కిందకి దిగజారిపోతూ ఉంటుంది. మరి రోజు రోజుకు ఇంకా ఎక్కువగానే పాడవుతూనే ఉంటుంది. కిందకి దిగజారిపోతూనే ఉంటుంది. మరి ఈ ప్రపంచంలో మనకి ఎటువంటి సంబంధం లేనట్లుగా ఉండాలి అని బాబా చెప్తున్నారు. మీ ఎదురుగా అయితే మీ లక్ష్యం ఉంది. మీకేదైతే బాబా లక్ష్యాన్ని ఇచ్చారో, మీ ఎదురుగా ఏదైతే లక్ష్యం ఉందో, ఆ విధంగా మనం తయారు కావాలి. లోపల ఎటువంటి అసురీ గుణాలు ఉండకూడదు. మనం ఆత్మిక సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే, మన ఉన్నతి జరుగుతుంది. ప్రదర్శనలు, మ్యూజియంలు మొదలైనటువంటివి తయారు చేస్తారు. మరి ఎంతోమంది వస్తారు. వారికి తండ్రి పరిచయం ఇస్తాము. మరి తర్వాత వారు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. బాబాని స్మృతి చేయాలని మనం కూడా భావిస్తాము. మరి సేవా కేంద్రాల్ని ఓపెన్ చేయాలి. బాబా చెప్తున్నారు సేవను పెంచాలి. జ్ఞానరత్నాలు మన దగ్గర ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా దానం చేస్తూ ఉండాలి. మరి తండ్రి దైవీ గుణాలను కూడా ధారణ చేయిస్తారు. ఖజానాలను కూడా బాబా ఇస్తారు. మీరిక్కడ కూర్చొని ఉన్నారు. సృష్టి ఆది, మధ్య, అంత్యాల గురించి మీ బుద్ధిలో ఉంది కదా! తెలుసుకున్నారు కదా! పవిత్రంగా కూడా ఉంటారు. మరి మనసా, వాచా, కర్మన ఎటువంటి చెడు కర్మలు చేయకూడదని మనల్ని మనం పూర్తిగా చెక్ చేసుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా. మరి మన ప్రతి ఒక్క కర్మ కూడా శ్రేష్ఠ కర్మ కావాలి. ఏ పాప కర్మ కూడా చేయకూడదు. మనసా, వాచా, కర్మన మనసులో వ్యర్థం కూడా నడవకూడదు. వ్యర్థము సాధారణంగా ఉండడం కూడా, సాధారణత కూడా అపవిత్రత అని చెప్తున్నారు. మరి బాబా వచ్చిందే మనల్ని పతితుల్ని పావనంగా చేయడానికి. మరి దాని కొరకు బాబా యుక్తుల్ని తెలియచేస్తూ ఉంటారు. మరి అందులోనే మనం రమిస్తూ ఉండాలి. సేవా కేంద్రాల్ని తెరిచి ఆహ్వానించాలి. నిమంత్రణ ఇస్తూ ఉండాలి. ప్రేమగా కూర్చొని అర్థం చేయించాలి. ఈ పాత ప్రపంచం సమాప్తి అవ్వనుంది. మరి ముందుగా కొత్త ప్రపంచ స్థాపన చాలా అవసరము. సంగమ యుగంలో స్థాపన జరుగుతుంది. మరి ఇప్పుడు ఇది సంగమ యుగము అని కూడా మనుష్యులకి తెలియదు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము యొక్క సంగమ సమయం అని మనం అర్థం చేయించాలి అంటున్నారు బాబా. కొత్త ప్రపంచం స్థాపన శ్రీమతం అనుసారంగా జరుగుతుంది. మరి బాబా తప్పించి ఇంకెవరూ కూడా కొత్త ప్రపంచ స్థాపన చేయడం కొరకు మతాన్ని ఇవ్వరు. మరి మనుషులకు తెలియదు అంటే శ్రీమతాన్ని ఎలా ఇస్తారు? బాబానే వచ్చి పిల్లలైన మన ద్వారా కొత్త ప్రపంచాన్ని ఉద్ఘాటన ప్రారంభోత్సవాన్ని చేయిస్తారు. మరి వాళ్ళు బాబా ఒంటరిగా చేయరు కదా! పిల్లలందరి సహాయాన్ని కూడా బాబా తీసుకుంటారు. బాబా చెప్తున్నారు నేను పిల్లల సహాయాన్ని తీసుకుంటాను. మరి ఇతరులు ప్రారంభోత్సవం చేయడానికి ఇలా సహాయాన్ని తీసుకోరు. వాళ్ళొచ్చి కత్తెరతో రిబ్బన్ కట్ చేస్తారు కదా! మరి ఇక్కడ కత్తిరించేటువంటి విషయం ఏమీ లేదు. మనం బ్రాహ్మణ కులభూషణులైనటువంటి మనము ఇందులో సహాయకులుగా అవుతాము.
మనుష్యులెవ్వరూ కూడా దారి తెలియక తికమక చెంది ఉంటారు. మరి పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడము ఇది బాబా కర్తవ్యమే. మరి తండ్రినే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. దీని కొరకు ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వద్ద చాలా యుక్తులు ఉన్నాయని మనకు తెలుసు. భక్తి మార్గంలో ఓ పతిత పావన రండి అని వాళ్ళని పిలుస్తారు కదా! మరి శివుడిని మనుష్య మనుష్యులెవరికీ కూడా దారి తెలియక తికమక చెంది ఉన్నారు. మరి పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడము ఇది బాబా కర్తవ్యము. బాబానే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మరి దీని కొరకు ఆత్మిక జ్ఞానాన్ని కూడా ఇస్తారు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు బాబా వచ్చి అంటే బాబా వద్ద చాలా యుక్తులు ఉన్నాయని మనకి కూడా తెలుసు. భక్తి మార్గంలో ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు కదా! శివుడిని పూజిస్తూ కూడా ఉంటారు. కానీ పతిత పావనుడు ఎవరు అనేది తెలీదు. దుఃఖంలో ఓ భగవంతుడా, ఓ రామా అని పిలుస్తూ ఉంటారు. గుర్తు చేసుకుంటారు, స్మృతి చేస్తారు. రాముడు అని నిరాకారుడనే అంటారు. నిరాకారుడనే నిరాకారుడే ఉన్నతమైనటువంటి భగవంతుడని చెప్తారు. కానీ మనుష్యులు ఈ విధంగా చెప్తారు కానీ చాలా కన్‌ఫ్యూజన్ చాలా తికమకగా ఉంటారు. అర్థం కాదు అంటున్నారు బాబా. మరి బాబా వచ్చి ఇవన్నీ కూడా మనందరినీ కూడా మనకి ఈ విషయాలన్నీ తెలియచేసి మనల్ని బయటకి తీశారు. పొగ మంచులో మనుష్యులు తికమక పడుతూ ఉంటారు కదా! ఇది అనంతమైనటువంటి విషయము అంటున్నారు బాబా. మీరు ఇలా చాలా పెద్ద అడవిలో వచ్చి ఉన్నారు. మనం ఎలాంటి అడవిలో ఉండేవాళ్ళము అన్నది కూడా తండ్రి మనకి అనుభవం చేయించారు. మరి ఇది పాత ప్రపంచము. ఇప్పుడు ఈ పాత ప్రపంచం కూడా సమాప్తి అవుతుంది. అంతమవుతుందని కూడా మరి బాబా మనకి తెలియచేశారు. మనకు తెలిసిన విషయమే. మనుష్యులకి మార్గం పూర్తిగా తెలియనే తెలీదు. బాబాని పిలుస్తూ ఉంటారు. తండ్రిని పిలుస్తూ ఉంటారు. అయితే మనం కూడా పిలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం పిలవము. ఇప్పుడు పిల్లలైన మనకి డ్రామా ఆది, మధ్య, అం అంతాల గురించి తెలుసు. మనం కూడా నంబర్ వారుగా తెలుసుకున్నాము. ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇతరులకి కూడా మార్గం తెలిపేందుకు తత్పరులుగా ఉంటారు. బాబా అయితే పెద్ద పెద్ద సెంటర్‌లు తెరవమని చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద చిత్రాలు ఉంటే మనుష్యులు సహజంగా అర్థం చేసుకోగలరు. మరి పిల్లల కొరకు చిత్రాలు తప్పకుండా కావాలి. ఇది కూడా ఒక పాఠశాల అని చెప్పాలి. మరి ఇవి ఇక్కడి అద్భుతమైన మ్యాపులు. మరి స్కూల్లో మ్యాపులు చూపిస్తారు కదా! అక్కడ హద్దులోని విషయాలు ఉంటాయి. ఇవి అనంతమైనటువంటి విషయాలు. మరి ఇది చాలా పెద్ద కాలేజ్. ఇది పాఠశాల. ఇది కూడా స్కూల్ కదా! ఇక్కడ తండ్రి మనకి సృష్టి యొక్క ఆది, మధ్య, అంత్యాల రహస్యాలను తెలియజేస్తూ ఉన్నారు. మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. మరి మనుషుల నుండి దేవతలుగా అయ్యేటువంటి ఈశ్వరీయ పాఠశాల, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని కూడా చెప్పబడుతుంది. రాయబడి ఉంది. మరి ఇది ఆత్మిక పాఠశాల. కేవలం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని రాసినా మనుషులు అర్థం చేసుకోలేరు అని బాబా చెప్తున్నారు. మరి యూనివర్సిటీ అని కూడా రాయాలి. ఇటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మరి ఇంకేది కూడా ఉండదు. బాబా కార్డులను చూశారు. అందులో కొన్ని పదాలు మర్చిపోయారు అంటున్నారు బాబా. ప్రజాపిత అనే పదాన్ని తప్పకుండా రాయమని తండ్రి ఎన్ని సార్లు చెప్పినా పిల్లలు మర్చిపోతూ ఉంటారు.
పూర్తిగా రాయాలి. మరి దాని ద్వారా ఇది ఈశ్వరుడి పెద్ద కాలేజ్ అని మనుషులకి తెలియాలి. మంచి సేవాదారి పిల్లలు ఎవరైతే సేవలో ఉంటారో వారికి కూడా ఫలానా సెంటర్ డల్‌గా ఉంది. మనం వెళ్లి దానిని వృద్ధి చేయాలి. వాళ్ళని మేల్కొల్పాలి అనే సంకల్పాలొస్తాయి. ఎందుకంటే మాయ పదే పదే నిద్రపోయేలాగా చేసేస్తుంది కదా! నేను స్వదర్శన చక్రధారిని అని కూడా మర్చిపోతారు. మాయ చాలా అపోజిషన్ చేస్తుంది. మరి మనం యుద్ధ మైదానంలో ఉన్నాము. మాయ తలను పక్కకు తిప్పేసిన వ్యతిరేకమైనటువంటి మార్గంలో తీసుకువెళ్ళకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని బాబా చెప్తున్నారు. మాయా తుఫాన్‌లయితే అందరికీ చాలా వస్తూ ఉంటాయి. మరి అందరికీ చిన్న, పెద్ద అందరికీ కూడా అందరూ కూడా యుద్ధ మైదానంలోనే ఉన్నారు. అందరికీ మాయా తుఫాన్‌లొస్తూ ఉంటాయి. మరి శక్తిశాలిగా ఉండేటువంటి వాళ్ళకి కూడా మాయా తుఫాన్లు వస్తాయి. కానీ మాయా తుఫాన్లు కదిలించలేవు. అటువంటి స్థితి కూడా రానుంది అని చెప్తున్నారు బాబా. మరి సమయం కూడా చాలా ఆహ్, అంటే చెడు సమయం నడుస్తూ ఉంది. పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అని బాబా చెప్తున్నారు. మరి ఇప్పటి ఈ రాజరికం కూడా సమాప్తి అయిపోతుందని అందరిని దించేస్తారు. మరి ఆ తర్వాత పూర్తి ప్రపంచమంతటా ప్రజల పైన ప్రజా రాజ్యం కూడా ఉంటుంది. మీరు ఈ కొత్త రాజ్యాన్ని స్థాపన చేసినప్పుడు ఇక్కడ రాజ్యము అన్న పేరు కూడా సమాప్తి అయిపోతుంది. పంచాయతీ రాజ్యం ఏర్పడుతూ ఉంటుంది. ప్రజల రాజ్యం ఉన్నప్పుడు పరస్పరం పోట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. స్వరాజ్యం అంటే రామరాజ్యం వాస్తవానికి ఇప్పుడు లేనే లేదు అంటున్నారు బాబా. అందుకే ప్రపంచమంతా కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజుల్లో అన్ని వైపులా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మనం మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మనకి తెలుసు. మనందరికీ కూడా బాబా మార్గాన్ని తెలియచేస్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. బాబా స్మృతిలో ఉంటూ దేహీ అభిమానిగా కావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. దేహీ అభిమానిగా కావాలి. దేహ అభిమానాన్ని వదిలేయాలి అని ఇతరులకి కూడా అర్థం చేయించండి. అలానే మీలో అందరూ దేహీ అభిమానులుగా అయ్యారని కాదు, ఇంకా అవ్వలేదు. అవ్వాలి అని బాబా చెప్తున్నారు. మీరు పురుషార్థం చేస్తున్నారు. మరి వేరే వాళ్ళతో కూడా పురుషార్థం చేయిస్తారు. స్మృతి చేసే చే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. మరి ఇదే పురుషార్థం చేయాలి. స్మృతి, విస్మృతి కదా! తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. స్మృతి చేయమని పిల్లలకి ఎంతగానో బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మరి చాలా మంచి జ్ఞానం మనకి లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయము పవిత్రంగా కావాలి. పావనంగా చేయడానికి బాబా వచ్చారు. మరి ఇంకా పతితులుగా అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. మనం బాబాని స్మృతి చేయడం ద్వారానే సతో ప్రధానంగా తయారవుతాము. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మరి ఇందులోనే మాయ కూడా విఘ్నాలని వేస్తూ ఉంటుంది. మనల్ని అంటే మరిపింప చేస్తుంది. తండ్రిని స్మృతి చేసి సతో ప్రధానంగా కావాలి. మరి ఈ చింత రాత్రి పగలు కూడా ఉండాలి. స్మృతి అనేది పక్కాగా ఉండాలి. చివరిలో ఒక తండ్రిని తప్పించి ఇతరులెవ్వరిని కూడా గుర్తు చేసుకోకూడదు. మరి బాబా మనకి స్మృతి పైన గమనాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం స్మృతి చేయడం ద్వారానే సతో ప్రధానంగా కాగలము. తండ్రిని స్మృతి చేసి సతో ప్రధానంగా అవ్వాలి అనే చింత రాత్రి పగలు ఉండాలి. స్మృతి పక్కాగా చేసుకోవాలి. చివర్లో ఒక బాబా తప్పించి ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. ప్రదర్శనీలు కూడా అందరికీ
ఉన్నతమైనటువంటి భగవంతుడు తండ్రి గురించి మొట్టమొదట అర్థం చేయించాలి. వాళ్ళే మనందరికీ తండ్రి, పతిత పావనుడు, సద్గతి దాత, స్వర్గ స్వర్గం యొక్క రచయిత కూడా వాళ్ళే అనే విషయాన్ని మనం తెలియచేయాలి. మరి తండ్రి సంగం యుగంలోనే వస్తారని మనకి తెలుసు. బాబానే రాజయోగాన్ని నేర్పిస్తారు. పతిత పావనుడు బాబా ఒక్కరే, బాబా తప్పించి ఇంకెవరూ లేరు. మరి ముందుగా తండ్రి పరిచయం ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్రం గురించి కూర్చొని అర్థం చేయిస్తే మరి అంతమందికి ఎలా అర్థం చేయించగలము? ఫస్ట్ ముందుగా తండ్రి చిత్రాన్ని చూపించి అర్థం చేయించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. భక్తి అపారంగా ఉంటుంది, కానీ జ్ఞానం అయితే ఇది ఒక్కటే అని అర్థం చేయించాలి. తండ్రిని పిల్లలకు ఎన్ని యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. బాబా మనకి ఎన్ని యుక్తులని తెలియచేస్తూ ఉంటారు. పతిత పావనుడు బాబా ఒక్కడే. మరి వాళ్ళే బాబానే మనకి మార్గాన్ని కూడా తెలియచేస్తారు. గీతని ఎప్పుడు వినిపించారు అనేది కూడా ఎవరికీ తెలీదు. ద్వాపర యుగంలోకి అంటే ద్వాపర యుగాన్ని సంగం యుగం అని అన్నారు కదా! అంటే ద్వాపర యుగాన్ని సంగం యుగం అని చెప్పడం జరగదు. ప్రతి యుగంలోనూ బాబా రారు. మనుష్యులు పూర్తిగా కన్‌ఫ్యూజన్ అయిపోయారు. ఎవరెవరికి ఎలా అర్థం చేయించాలి అని రోజంతా ఆలోచిస్తూ ఉండాలి. బాబా ఇచ్చినటువంటి డైరెక్షన్ అంటే బాబా మనకి ఎలా సర్వీస్ చేయాలి అని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. పూర్తి మురళిని టేప్ ద్వారా కూడా వినొచ్చు అంటున్నారు బాబా. మేము టేప్ ద్వారా వింటున్నాము. మరి డైరెక్ట్‌గా ఎందుకు వినకూడదని కొందరు అంటారు. కాబట్టి సమ్ముఖంలోకి వస్తారు. బాబా ఎదురుగా వస్తారు. పిల్లలు చాలా సేవ చేయాలి. మార్గాన్ని చూపించాలి. ప్రదర్శనలోకి వస్తారు. బాగుంది అని కూడా అంటారు. మళ్ళా బయటకు వెళ్తూనే మాయావి వాయుమండలంలో అంతా మరి ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. స్మరణ చేయరు. అలాంటి వాళ్ళని మళ్ళా కలుస్తూ ఉండాలి. మరి బయటకి వెళ్ళగానే మాయ తన వైపు లాగేసుకుంటూ ఉంటుంది కదా! వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. నిమగ్నం అయిపోతారు. మరి అందుకే మధువనం యొక్క మహిమ కూడా ఉంటుంది. మరి మీకిప్పుడు జ్ఞానం లభించింది. మీరు అక్కడికి కూడా వెళ్ళి అందరికీ గీతా భగవంతుడు ఎవరు అని అర్థం చేయిస్తారు. బాబాకి ఇష్టమైనటువంటి టాపిక్ కదా! గీతా భగవంతుడు ఎవరు? ఈ విషయం గురించి అర్థం చేయించాలి. ఇంతకు ముందర అంటే మనం కూడా ఇలానే వెళ్ళి తల వంచేటువంటి వాళ్ళము. మరి ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయారు. భక్తిని వదిలేశారు. మీరిప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. బుద్ధిలో పూర్తిగా జ్ఞానమంతా ఉంది. ప్రజాపిత బ్రహ్మ, కుమార, కుమారీలు ఎవరు అనే విషయం కూడా మరి ఇతరులకేం తెలుసు? వాస్తవానికి మీరు కూడా ప్రజాపిత బ్రహ్మ, కుమార, కుమారీలే అని మీరు అర్థం చేయిస్తారు. ఈ సమయంలోనే బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణ కులం కూడా తప్పకుండా ఉండాలి కదా! మరి సంగం యుగంలో బ్రాహ్మణ కులం ఉంటుంది. మరి ఇంతకు ముందు బ్రాహ్మణ కులం కూడా సంగం యుగంలోనే ఉంటుంది. మరి ముందర అంటే ఇంతకు ముందు బ్రాహ్మణుల పిలక్క అనే ఎంతో ప్రసిద్ధంగా ఉండేది. అంటే ముఖం ద్వారానే వాళ్ళని చూస్తూనే అందరికీ తెలుస్తుంది వీళ్ళు బ్రాహ్మణులు అని. పిలక లేకపోతే జంధ్యం ఉంటుంది కదా! దాని నుండి వీళ్ళు హిందువులు అని గుర్తిస్తారు. వీళ్ళు బ్రాహ్మణులు అని గుర్తిస్తారు.
మరి ఇప్పుడు ఆ గుర్తులేమీ లేవు. మనం బ్రాహ్మణులమని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. బ్రాహ్మణులైన తర్వాతనే దేవతలుగా అవ్వగలము. మరి బ్రాహ్మణులే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. యోగ బలంతో మనం సతో ప్రధానంగా అవుతున్నాము. మరి స్వయాన్ని మనం చెక్ చేసుకోవాలి. నాలో ఎటువంటి అసురీ గుణం లేదు కదా! మరి బాబా ఎంత నిరహంకారి కదా! స్థాపనా కార్యాన్ని బాబా చేస్తున్నారు. కానీ బాబా ఏం చెప్తారు? బ్రాహ్మణులే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేశారు అని చెప్తారు. యోగ బలంతో మనం సతో ప్రధానంగా అవుతున్నాము. స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఎటువంటి అసురీ గుణాలు ఉండకూడదు. ఎప్పుడూ ఒకరికొకరు ఉప్పు నీరుగా కాకూడదు. ఇది యజ్ఞము కదా! యజ్ఞం ద్వారానే మనం అందరి సంభాలన జరుగుతూ ఉంటుంది. యజ్ఞాన్ని సంభాలించేటువంటి ట్రస్టీలు కూడా ఉంటారు. శివ్ బాబానే ఈ యజ్ఞానికి యజమాని. మరి బ్రహ్మ కూడా ట్రస్టీనే. మరి బ్రహ్మానే ట్రస్టీ అంటే మరి మనం ఎవరము? మనం కూడా ట్రస్టీలమే కదా! మనకెప్పుడు కూడా అభిమానం ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. యజ్ఞాన్ని సంభాలించవలసి ఉంటుంది. పిల్లలైన మనము ఏది కావాలంటే అది యజ్ఞం నుండి తీసుకోవచ్చు. మరి పరస్పరం మనం ఒకరికొకరు మాట్లాడుకుంటూ సంబంధాన్ని మంచిగా పెట్టుకోవాలి. క్లియర్ చేసుకోవాలి ఏం జరిగినా సరే. పరస్పరం మాట్లాడకుండా ఉండడం కూడా ఇది ఒకరికొకరు అగౌరవం పరచడం. మరి కేవలం ఒకరికొకరు అగౌరవం పరచడమే కాదు, బాబా మీద కూడా డిస్‌రిగార్డ్ ఉందని దీని అర్థము. కాబట్టి యజ్ఞాన్ని సంభాలించాల్సి ఉంటుంది. పిల్లలైన మనం ఏది కావాలంటే అది యజ్ఞం నుండి తీసుకోవచ్చు. మరి ఇతరులు ఎవరి నుండైనా తీసుకొని మనం ఏదైనా ధరించినట్లయితే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. మరి ఇందులో మన బుద్ధి లైన్ చాలా క్లియర్‌గా, స్పష్టంగా ఉండాలి. మనం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది అంటున్నారు బాబా. కాబట్టి స్మృతి యాత్ర పక్కాగా ఉండాలి. మరి పురుషార్థం చేయాలి. మరి యజ్ఞానికి యజమాని శివ్ బాబానే మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి మనకెప్పుడూ కూడా అభిమానం ఉండకూడదు. సేవలో సేవలో మన బుద్ధిని ఉపయోగించకూడదు. శ్రీమతం ఎలా ఉంటుందో అలానే మనం నడుచుకోవాలి. మరి మన పైన మనకి ఇంత చెకింగ్ ఉండాలి. కాబట్టి బాబా చెప్తున్నారు, ఇప్పుడు కొంత సమయం ఉంది. మనం స్మృతి యాత్రలో పక్కాగా ఉండాలి. రోజంతా కూడా చూస్తూ, తిరుగుతూ, తింటూ, లేస్తూ, నడుస్తూ స్మృతినే స్మృతి. బాబా మనలో ఇమిడిపోయారు అనే విధంగా అంత ప్రేమతో మనం స్మృతి చేయాలి. అచ్చా! మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్-దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మన ఆత్మిక పిల్లలైనటువంటి మనం ఆత్మిక తండ్రికి నమస్తే, నమస్తే, నమస్తే. మరి ప్రతి శ్వాసలో కూడా బాబాకి మనం ధన్యవాదాల్ని తెలిపించినా అది కూడా తక్కువే కదా! రోజంతా మనకి బాబా ఎంత ప్రేమనిస్తారు, ఎంత పాలన ఇస్తారు. జ్ఞాన రత్నాల నుండి ఖజానానిచ్చి మనకి సహయోగాన్ని కూడా ఇస్తారు. ప్రాప్తుల యొక్క ఆధారంతో ఆలోచించినప్పుడు మనకి
మనసు కూడా రోమాంచకం అవుతుంది. ధారణ కొరకు ఫస్ట్ పాయింట్, మీ ఉన్నతి కోసం ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. ఏ జ్ఞాన రత్నాలైతే లభించాయో వాటిని ధారణ చేసి ఇతరులతో కూడా ధారణ చేయించాలి. మరి సెకండ్ పాయింట్, మనల్ని మనమే చూసుకోవాలి. నాలో ఎటువంటి అసురీ గుణాలు లేవు కదా, నేను ట్రస్టీగా నిమిత్తంగా ఉంటున్నానా, ఎప్పుడు ఉప్పు నీరుగా అవ్వడం లేదు కదా, బుద్ధి లైన్ క్లియర్గా ఉందా, ఇవన్నీ కూడా స్వయాన్ని పరిశీలించుకోవాలి. మరి ట్రస్టీగా ఉండడము అంటే యోగయుక్తంగా అయ్యి సేవ చేయడము, లేకపోతే సేవ చేయకూడదు. బాబా చెప్తారు, సంబంధంలో గొడవలు పడడం ఉప్పు నీరుగా అవ్వడము అంటే డిస్సర్వీస్ కదా, కాబట్టి అలా కాకూడదు. మన లైన్ క్లియర్గా ఉండాలి. వరదానము, చెప్పడము, ఆలోచించడము మరియు చేయడము, ఈ మూడింటిని సమానంగా తయారు చేసే జ్ఞాని ఆత్మాభవ. చెప్పడం, ఆలోచించడం మరియు చేయడం, అంటే ఆలోచించడం, చెప్పడం మరియు చేయడం, ఈ మూడింటిని సమానంగా తయారు చేసేటువంటి జ్ఞాని ఆత్మలుగా కండి అని బాబా వరదానం ఇచ్చారు. ఇప్పుడు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళే సమయం సమీపానికి వచ్చింది. కాబట్టి బలహీనతలు అనే నాది అనే దాన్ని మరియు వ్యర్థమైన ఆటలని సమాప్తం చేసి మనం ఆలోచించడం, చెప్పడం మరియు చేయడాన్ని సమానంగా తయారు చేసుకోవాలి. అప్పుడు జ్ఞాన స్వరూపులు అని చెప్తారు. ఎవరైతే ఇటువంటి జ్ఞాన స్వరూపులు, జ్ఞాని ఆత్మలుగా ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్క కర్మ, సంస్కారము, గుణము మరియు కర్తవ్యము సమర్థుడైనటువంటి తండ్రి సమానంగా ఉంటాయి. వాళ్ళెప్పుడూ వ్యర్థం యొక్క విచిత్రమైన ఆటని ఆడలేరు. వాళ్ళు సదా పరమాత్మల మిలనం చేసుకునేటువంటి ఆటలో బిజీగా ఉంటారు. ఒక్క తండ్రితోనే మిలనం చేసుకుంటారు మరియు ఇతరులని కూడా తండ్రి సమానంగా తయారు చేస్తారు. మరి మన తండ్రి సంస్కారాలు, మన గుణము, మన ప్రతి ఒక్క కర్మ కూడా సమర్థుడైనటువంటి తండ్రి సమానంగా ఉంటాయి. వాళ్ళెప్పుడూ వ్యర్థం యొక్క విచిత్రమైన ఆటని ఆడరు. వాళ్ళు ఎప్పుడూ పరమాత్మ మిలనం చేసుకునేటువంటి ఆటలోనే బిజీగా ఉంటారు. ఒక్క తండ్రితోనే మిలనం చేస్తారు. మరి ఇతరులని కూడా తండ్రి సమానంగా తయారు చేస్తారు. స్లోగన్, సేవ యొక్క ఉల్లాసము చిన్న చిన్న వ్యాధులని కూడా సమాప్తి చేసేస్తుంది. కాబట్టి సేవలో ఎప్పుడూ బిజీగా ఉండాలి. సేవలో బిజీగా ఉంటే దేహం యొక్క అన్ని విషయాల్లో వెళ్ళిపోతాయి కదా. మరి సేవలో బిజీగా లేకపోతే నొప్పి లేకపోయినా నొప్పి అనిపిస్తుంది. కానీ సేవలో బిజీగా ఉంటే నొప్పి కూడా నొప్పిగా అనిపించదు. వ్యాధులు ఏమీ కూడా, ఏ రోగాలు కూడా మనకి రోగము అనేటువంటి అనుభవం కాదు. మరి మనకి బాబా ఎంత పెద్ద బాధ్యతని ఇచ్చారు కదా, అందులో మనం బిజీగా ఉండాలి.
विमला बहन ने जो कहा कि दादी जी అక్కయ్య के रोड साथ కిలా का अनुभव సెంటర్ కి క్లాస్ हमने जो చేస్తున్నారు. देखा మరి దాది అనుభవాన్ని షేర్ చేస్తున్నారు అక్కయ్య, అంబిక అక్కయ్య. దాదిని బాబా 1952లో అంటే 1952 సంవత్సరంలో ఇక్కడికి పంపించారు. అప్పుడు బెగ్గరీ పార్ట్ టైం నడుస్తూ ఉంది. మరి బాబా చెప్పినప్పుడు దాది అన్నారు, అక్కడ నాకు భాష రాదు, ఎవరు తెలీదు, నేనెళ్ళి ఏం చెయ్యాలి అని దాది అడిగారు. మరి బాబా ఒకే విషయాన్ని చెప్పారు. 5 రూపాయలు ఇచ్చారు చేతిలో. 5 రూపాయలు చేతిలో పెట్టి, కేవలం నా స్మృతిలో ఉండు, సేవ బాబా చేస్తారు, మీరు చేయరు. మరి బాబా సేవ చేస్తారు, నువ్వు కేవలం నా స్మృతిలో ఉండు అని బాబా చెప్పారు. మరి అది మనసులో దాది ఇదే పెట్టుకున్నారు. అంతిమ సమయం వరకు ఇదే దాది మనసులో ఉంచుకొని ఇదే ధారణ చేశారు. మరి వచ్చారు. ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చారో మరి మరి దాది ఎప్పుడైతే వచ్చారో అప్పుడు 5 రూపాయలు ఇచ్చేశారు. ఆ కూలీకి 5 రూపాయలు కూడా ఖాళీ అయిపోయింది. మరి సరైన సామాన్లు లేవు, ఏమీ లేవు. మరి వచ్చిన తర్వాత ఎంత తపస్సు చేశారు, బాబాతో ఎంత ప్రేమ ఉంది. మరి సేవకి వెళ్ళమని చెప్తే సేవకు వెళ్ళేవాళ్ళు. మరి బాబా లేకుండా ఎలా ఉండాలి అని దాది ఎప్పుడూ ఆలోచించేవాళ్ళు. దాదీకి బాబా పైన చాలా ప్రేమ. మరి దాది వచ్చినప్పుడు 5-6 మంది వచ్చి దాదీని అడిగారు, మీరు యోగాన్ని నేర్పిస్తారా అని. అప్పుడు దాది చెప్పారు, యోగాన్ని నేర్పిస్తాను, కానీ నాకు ఉండడానికి ఒక రూమ్ ఏర్పాటు చేయగలరా అని దాది అడిగారు. అప్పుడు మరి దాది లోపల ఆలోచించే వాళ్ళు, బాబాని స్మృతి చేస్తే బాబా చెప్పారు కదా సేవ నేను చేస్తాను అని. అది లోపలే దాది స్మృతి చేసేవాళ్ళు, గుర్తు తెచ్చుకునేవాళ్ళు. మరి ఒక రూమ్ ఇచ్చారు దాదీకి, కానీ అక్కడ కిచెన్ లేదు, మరి ఏమీ లేదు. మరి ఒక రూమ్‌లో ఉంటూ దాది అన్నీ చెప్పడం ప్రారంభించారు. మరి ఒక యుగల్ వచ్చేవాళ్ళు. ఆ యుగల్ ఏ సామాన్లు లేవు, ఏమీ లేదు అని చూసారు. మరి భోజనం మీరు తినడానికి మీకు ఏదైనా అన్ని ఏర్పాట్లు మేము చేయొచ్చా అని అడిగి వాళ్ళు ఏర్పాటు చేశారు.
మరి దాది ఏమీ అడగలేదు. వాళ్ళే అడిగి తీసుకొచ్చారు. అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. అది కూడా ఒకే రూము. జనరల్ బాత్రూమ్ ఉంటుంది కదా! మరి 8 ఇళ్ళకి ఒకే బాత్రూమ్ ఉంటుంది. అలా ఆ విధంగా దాది ఉన్నారు. కానీ ఎప్పుడు బాబా స్మృతిలో మస్తీగా ఉండేవాళ్ళు, లీనమైపోయేవాళ్ళు. మరేం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అని ఎప్పుడు ఆలోచించలేదు. ఒకే విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకున్నారు. బాబా చెప్పిన విషయము నా స్మృతిలో ఉండు సేవ జరుగుతుంది అని. మరి టెలిగ్రామ్ వచ్చింది కొన్ని రోజుల తర్వాత మా అమ్మ వస్తారు అని. మరి మా అమ్మ వస్తే నేనెక్కడ ఉంచాలి మా అమ్మని? మరి ఎక్కడ ఉంచాలి మా అమ్మని అని చాలా ఆలోచించారు. మరి బాబా స్మృతిలో ఉన్నారు. మరి మా అమ్మని ఇక్కడ ఎక్కడ ఉంచాలి అని బాబాని అడిగారు. మరి దాదీకి కొంత ట్రాన్స్ పార్ట్ కూడా నడిచేది. అప్పుడు దాదీకి బాబా టచింగ్ ఇచ్చారు. కమర్షియల్ స్ట్రీట్‌కి వెళ్ళు అని చెప్పారు. కమర్షియల్ స్ట్రీట్ అని ఆహ్, గుర్తుంచుకున్నారు. కమర్షియల్ స్ట్రీట్ ఎక్కడుంటుందో కూడా తెలీదు. మరి కమర్షియల్ స్ట్రీట్ అని అనుకుంటూ వెళ్లారు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి అడిగారు కమర్షియల్ స్ట్రీట్ ఎక్కడా అని. మరి ఇదే కమర్షియల్ స్ట్రీట్ అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి అడిగారు మీకేం కావాలి అని. అప్పుడు మాతేశ్వరి చైతన్యంగా ఉండేటువంటి మాతేశ్వరి మాత వస్తున్నారు అని చెప్పారు. మరి మీకేం కావాలో నేను చేస్తాను చెప్పండి అని అడిగారు. మరి నాకేమీ వద్దు. వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు కావాలి అని అడిగారు. మరి ఆ ఇల్లు నేనిస్తాను. అన్ని ఏర్పాట్లు చేస్తాను. కారు కూడా ఇస్తాను. మరి ఎప్పటి వరకు ఉంటారో ఆరాంగా ఉండ ఉండొచ్చు అని ఒక చాబీ కూడా ఇచ్చారు. మరి నాకేం చాబీ వద్దు. కానీ నాకు చూపించండి అని చెప్పారు. మరి వెళ్లి చూస్తే చాలా పెద్ద బంగ్లా. మరన్నీ చూపించి చెప్పారు. మరెప్పటి వరకు మాతేశ్వరి ఉంటారో అప్పటి వరకు నేనన్నీ ఇస్తాను. వాళ్ళు ఉండడానికి, వాళ్ళు అన్ని భోజనము, కారు తిరగడానికి అన్నీ ఇస్తాను అని చెప్పారు. మరి ఈ తాళం చెవి తీసుకోండి. నాకు ఒక రూ. 100 డిపాజిట్ చేయండి అని చెప్పారు. మరి మరి రూ. 5 కూడా లేదు. రూ. 100 ఎక్కడి నుంచి తీసుకొని రాగలరు దాది. కానీ దాది సరే అని చెప్పారు. మరి కొత్త దారి కదా! మరలా వాపస్ తిరిగి వచ్చేటప్పుడు ఒక దారి నుండి ఇంకొక దారికి వెళ్ళిపోయారు. తప్పిపోయారు. మరి అక్కడ కరాచీలో ఉండేటువంటి యజ్ఞంలో ఉండేటువంటి ఒక మాత బాల్కనీలో నుంచొని దాదీని చూసి చప్పట్లు కొట్టి దాదీని పిలిచారు. మరి ఇక్కడికి మీరెలా వచ్చారు అని దాదీని ఆ మాతాజీ వచ్చి అడిగారు. మరి అప్పుడు దాదీజీ అన్నీ చెప్పారు. ఇలా రావడం జరిగింది. మాతాజీ వస్తారు అని. ఆ మాతాజీ రూ. 100 చేతిలో పెట్టుకొని వచ్చారు. చేతిలో పెట్టారు. మరి ఎప్పుడూ కూడా ఆహ్, ఆవిడ ఇంకేమి అడగలేదు. మీరెక్కడున్నారు? ఎలా ఉన్నారని ఆ రూ. 100 ఇచ్చారు. మరి రూ. 100 ఆ రూ. 100 తీసుకొని వెళ్ళి వాళ్ళకి డిపాజిట్ ఇచ్చేశారు. డిపాజిట్ చేశారు. మరి మాతాజీ వచ్చారు. మరి రోజు కూడా దాది ప్రింటింగ్ ప్రెస్‌కి వెళ్ళడము, అన్నీ బాబా ఏ డైరెక్షన్స్ ఇచ్చారో మరి అలా దాది చేస్తూ వచ్చారు. మరి దాదీకి అలానే సహయోగం కూడా లభించింది. మరి తెలియనటువంటి అపరిచితుల వ్యక్తుల నుండి కూడా దాదీకి సహకారం లభించింది. మరి అన్ని చోట్ల నుండి దాది ఎక్కడ సేవ చేశారో అక్కడ వారసుదారులే జన్మ తీసుకున్నారు. మరి అంటే దాది ఎప్పుడూ కూడా శ్రీమతం పైన నడుచుకున్నారు. అంతిమ సమయం వరకు కూడా ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? అని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. మరి ఈ విధంగా దాది ఉన్నారు. మరి మా అమ్మ
వచ్చిన తర్వాత ఒక నెల ఉన్నారు. మరి నువ్వు ఉండేటువంటి స్థానం నాకు చూపించు అని చెప్పారు. మరి దాది మమ్మాకి ఆ దాది ఉండేటువంటి స్థానాన్ని చూపించకూడదని అవాయిడ్ చేసేవాళ్ళు. మరి దాది చివరికి వచ్చి చూసారు. మరి దాది ఇలా ఉన్నావా అని, ఈ స్థితిలో నిన్నొదిలేసి నేనెలా వెళ్ళాలి? ఇప్పుడు నాతో వచ్చేయి అని మమ్మ చెప్పారు. మరి దాది అన్నారు, "నేను పిరికిదాన్ని కాదు. బాబా నన్ను సేవకు పంపించారు అంటే, ఎలా అయినా సరే నేను ఇక్కడ ఉండి సేవ చేస్తాను" అని దాది చెప్పారు. మరి ఏ సేవలు జరిగినాయో అవన్నీ కూడా దాదికి సాక్షాత్కారాలతో సేవలు జరిగాయి. మరి ఆ సమయంలో బెంగుళూరు కూడా చాలా బాగుండేది. చాలా చెట్లు ఉండేవి. చాలా చల్లగా ఉంటుంది. మరి అంత చలిలో కూడా దాదికి పైన కప్పుకోవడానికుంటే కింద వేసుకోవడానికి ఏమీ ఉండేది కాదు. కింద ఉంటే మరి పైన కప్పుకోవడానికి ఉండేది కాదు. మరి అంత చలిలో కూడా భోజనానికి లేదు. మరి కప్పుకోవడానికి లేదు. అలాంటి మరి బాబా సాక్షాత్కారం చేయించారు ఒకరికి, ఒక మాతాజీకి. ఆ మాతాజీ ఇప్పుడు శరీరం వదిలారు. మరి ఆ మాతాజీకి బాబా సాక్షాత్కారం చేయించారు. నా బిడ్డ అక్కడ ఎలా పడుకుంది? మీరెలా ఉన్నారు? అని. మరి బాబా సాక్షాత్కారం చేయించి ఒక కాట్‌ని తయారు చేయించారు. మరి ఆ కాట్ ఇప్పటి వరకు అంటే దాది లాస్ట్ వరకు కూడా ఆ కాట్ మీదే పడుకునేవాళ్ళు. మరి తర్వాత కూడా పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు కాట్‌ని మారుద్దాము అంటే లేదు. దాది ఈ కాట్ నాకు బాబా చేయించారు అని లాస్ట్ చివరి వరకు కూడా ఆ కాట్ పైనే పడుకునేవాళ్ళు. మరి ఒక యుగల్ అక్కడికి వచ్చేటువంటి యుగల్‌కి బాబా చూపించారు. మరి మెట్లు దిగి వచ్చి అంటే ఇక్కడ నా బిడ్డ ఉంది అనే సాక్షాత్కారాన్ని ఒక యుగల్‌కి చేయించారు. మరి అప్పుడు ఆ యుగల్ వచ్చి ఆ రూము ఖాళీ చేయించి వాళ్ళ ఇంట్లో విశ్వేశ్వరపురం అని ఉంది. అక్కడ ఒక చిన్న ఇల్లు అంటే దాదీకి ఇచ్చారు. మరి ఒక హాల్ ఉండేది. మరి ఇంకొకటి బాబా రూము, ఒకటి కన్యల రూము, ఒక రూము దాదీకి. ఇంతే. ఒక చిన్న విజిటింగ్ రూమ్ ఉండేది. మరి ఇక్కడ ఎన్ని సేవలు జరిగాయి. అక్కడ నుండి చాలా సేవలు జరిగాయి. చాలా విస్తారమైనటువంటి సౌత్ ఇండియా, దక్షిణ భారతం యొక్క సేవ జరిగింది. మరి దాదీని అంత సమీపంగా నేను చూసాను. బాబా పైన అంత లగన్, ప్రేమ ఉంటుంది. శ్రీమతము అంటే బాబా చెప్పారు అంటే మరి అది తప్పనిసరిగా చేయాలి. ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కూడా కాదు. మరి చాలా స్ట్రిక్ట్‌గా దాది మాకందరికీ కూడా ఈ పాలన ఇచ్చారు. ఈ విధంగా మమ్మల్ని నడిపించారు. రాఖీకి కూడా దాది సాయంకాలం 6:30కి కూర్చుంటే 11:30, 12 గంటలకు అయిపోయేది. అది కూడా కింద కూర్చునేవాళ్ళు. మరి అంత లవలీన స్థితి ఉండేది. మరి దాది కళ్ళల్లో బాబా కూర్చునేవాళ్ళు. మరి కొత్తమంది వచ్చినా కూడా వాళ్ళు దాది ఎదురుగా కూర్చుంటే కూడా వాళ్ళు కూడా మాయమైపోయేవాళ్ళు. వాళ్ళని మళ్ళా మనం లేపించేవాళ్ళము అని అక్కయ్య చెప్తున్నారు. మరి ఇంత దాదీకి బాబా పైన ప్రేమ, అంత లగన్, తపన ఉండేది. యజ్ఞంలో కూడా దాదీలు చెప్పేవాళ్ళు బాబా పైన అంత ప్రేమ లీనమైపోయేవాళ్ళు. మరి బాబాని స్మృతిలో
మాయమైపోయేవాళ్ళు. మరి దాది మాకు రోజు పూర్తి రాత్రి కూర్చోబెట్టి తొమ్మిది గంటలకు కూర్చోబెట్టేవాళ్ళు. మరి ఒక్కొక్కసారి 11, 12 ఉదయం 4 గంటలు కూడా అయిపోయేది. మరి అంటే యజ్ఞం యొక్క విషయాలని మాకు తెలియచేసేవాళ్ళు. దాని ద్వారా మాకు అన్ని విషయాలు పక్కా చేసేవాళ్ళు. పక్కా ఫౌండేషన్ వేశారు. మరి బాబా ఏ విధంగా శ్రీమతం ఇస్తారో ఆ విధంగా నడుచుకోవాలి. మా అమ్మ విషయాలు కూడా దాది చెప్పేవాళ్ళు. మా అమ్మకి చాలా అటలమైన విశ్వాసము బాబా పైన. బాబా చెప్పేవాళ్ళు. అంటే 2 విషయాలు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒక రాత్రి కచేరీ అయిన తర్వాత 10 గంటలకి మా అమ్మకి చెప్పారు. 100 రజ రజాయిలు ఉదయానికి తయారు చేయాలి మమ్మ అని చెప్పారు. అయితే మా అమ్మ "హా! చేస్తాము" అని అన్నారు. మరి అందరూ వచ్చి మా అమ్మకి చెప్పారు, "ఉదయానికే ఎలా అయిపోతాయి 100 రజాయిలు? ఇప్పుడు 10 గంటలు అయింది" అని మా అమ్మతో అన్నారు. అప్పుడు మా అమ్మ చెప్పారు, "మీరందరూ వెళ్లి పడుకోండి, నేను చేస్తాను" అని. మరి మా అమ్మ ఒక్కళ్ళే చేస్తే అందరూ ఎలా పడుకుంటారో అందరూ కూడా సహకారం ఇచ్చారు. మరి మా అమ్మ చెప్పొచ్చు కదా రేపు చేస్తాను అని. దాదీలకి మా అమ్మ చెప్పారు. మనకి ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? స్వయం భగవంతుడు చెప్పాడు అంటే ఆ కార్యం అవుతుంది కాబట్టే చెప్తారు కదా! మనం చేయాలి అని మా అమ్మ చెప్పారు. మరి ఎప్పుడు కూడా మా అమ్మ ఏం చెప్తారో అది చేసేవాళ్ళు. మరి మా అమ్మ ఏం చెప్పేవాళ్ళంటే బాబా ఏం చెప్తారో దానిపైన ఎప్పుడూ కూడా మనకి డౌట్ ఉండకూడదు. మరి ఇంకొక విషయము మా అమ్మ చెప్పారు. మా అమ్మ ఈరోజు పిల్లలందరికీ కూడా ఒక మంచి యాపిల్ తినిపించాలి అని. అప్పుడు మా అమ్మ చెప్పారు, బేకరీ పార్ట్ సమయంలో చెప్పారు. మరి మా అమ్మ కిచెన్‌కి వెళ్లారు. ఏమీ లేదు. మరి బాబా చెప్పారు, ఇంతమంది పిల్లలకి యాపిల్ పెట్టాలి, యాపిల్ తినిపించాలి అని. బోలా దాది బోలి దాదికి చెప్పారు. మరి బోలే దాది అన్నారు. మ ఇప్పుడు టిఫిన్ తినడానికి ఏమీ లేదు. మరి మీరు యాపిల్ అని అడుగుతున్నారు అని బోలా దాది అన్నారు. అప్పుడు మా అమ్మ ఊరికే సైలెంట్ అయిపోయారు. ఏమీ చెప్పలేదు. కానీ యోగం చేశారు మా అమ్మ. మరి ఎప్పుడు యోగంలో కూర్చున్నారో అప్పుడు భగవంతుడు చెప్పారు అంటే భగవంతుడు చూస్తూ ఉన్నారు కదా! మరి ఒక 5, 6 నిమిషాల తర్వాత ఒక ఫ్రెష్ యాపిల్ ఒక ఫ్రెష్ యాపిల్ తీసుకొని ఒకాయన వచ్చారు. మరి అన్నీ లోపల పెట్టి ఆయన అన్నారు, మరి నాకు ఈ విధంగా సంకల్పం వచ్చింది అని భగవంతుడు చెప్పారు అని యాపిల్స్ అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఫ్రెష్ యాపిల్స్. మరి మా అమ్మకి ఎంత విశ్వాసము అంటే భగవంతుడు చెప్పారు అంటే అది జరుగుతుంది అని. మరి అన్నీ రెడీ చేసి భోగు పెట్టి పిల్లలందరికీ కూడా ఒక్కొక్క యాపిల్ ఇచ్చారు. మరి ఇదే ముఖ్యమైనటువంటి విషయము. మరి
పిల్లల యొక్క పాలన, యజ్ఞానికి మాలికుడు, యజమాని శివ్ బాబా. మరి శివ్ బాబాకి పిల్లల యొక్క పాలన బాబా చేస్తారు. మరి బాధ్యత బాబాది. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి మురళిలో కూడా బాబాతో ఉంటారు కదా! అందరిని పరీక్షించడానికి. మరి ఒకసారి మజ్జిగ మరి ఆహ్, రొట్టి ఇచ్చారు. ఆస్మా పేషెంట్స్ అది కానీ నిశ్చయ బుద్ధి ఉండేటువంటి వాళ్ళకి కూడా ఆస్తమా ఇవన్నీ కూడా సరైపోయినాయి. వ్యాధులు కూడా దూరమైపోయాయి. మరి ఈ విధంగా బాబా ప్రతి క్షణము కూడా నిశ్చయం యొక్క పరీక్షను పెట్టేవాళ్ళు. మరి ఆదిలో దాది వచ్చినప్పుడు ఎవరు చెప్పారు ఇక్కడ భగవంతుడు వచ్చారు అని? మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పారు బాబా. మరి చాలా సీరియస్‌గా చెప్పారు. మరి దాదీలందరూ బాబా ఎదురుగా చెప్పారు. మీరేం చెప్పినా సరే మేమిక్కడి నుంచి వెళ్ళము. మాకు తెలుసు మీలో భగవంతుడు వస్తారు అని. మరి భగవంతుడే మమ్మల్ని పిలిచారు. మీరు కొట్టినా, తిట్టినా, ఏం చేసినా మేమిక్కడి నుండి వెళ్ళము అని దాదులు. ప్రతి పరీక్షలో కూడా నిశ్చయ బుద్ధి నుండి పాస్ అయ్యారు. ఇది భగవంతుడి స్థాపన. భగవంతుడు వచ్చారు. వాళ్ళ ఆధారంతో మనం నడుస్తూ ఉన్నాము, నడుచుకోవాలి అనే నిశ్చయము. ఈ విధంగా సేవలో దాది అందరికీ పక్కా చేసి వెళ్లారు. ఒక చిన్న చిన్న విషయంలో కూడా. మరి భోగు కూడా చాలా శ్రద్ధతో, ప్రేమతో పెట్టేవాళ్ళు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఒక్కొక్క విషయము కూడా యజ్ఞం యొక్క ఆది విషయాల్ని కూడా మాకు తెలియచేస్తూ మైమరపింప చేసేవాళ్ళు. ఓం శాంతి.